డీటెయిల్స్ చూద్దాం. ఎల్లుండి హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాటును మంత్రి సీతక్క పరిశీలించారు. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్ ఇచ్చారు. మాటలు మోసే అలవాటు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. తెలంగాణ పేరుతో దేశంలోనే ఎక్కువ ఆదాయం సమకూర్చుకున్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అంటూ సీతక్క మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ లేకున్నా మాటలు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ది అంటూ సీతక్క విమర్శించారు. కులాలను, మతాలను, వర్గాలను రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ పని. బీజేపీ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఐక్యం చేసేందుకు పోరాడుతున్న కాంగ్రెస్ ను బీఆర్ఎస్ కావాలనే టార్గెట్ చేసింది. ప్రభుత్వ పథకాల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అధికారం, రాజకీయం తప్ప బీఆర్ఎస్ కు మరో యావ లేదని మంత్రి సీతక్క ఘాటుగా విమర్శించారు. రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున సభకు తరలివచ్చి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి సీతక్క కోరారు. సురేఖ, స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ములుగు జిల్లా అధ్యక్షులు పైడా కుల అశోక్, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ ప్రజలను కోరారు. అలా అత్యధికంగా డబ్బులున్న పార్టీ ఏది, అత్యధికంగా ఇన్కమ్ ఉన్న పార్టీ ఏది అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చింది వాళ్ళకు. కానీ మీ లెక్క మా పార్టీ దోచుకునే పార్టీ కాదు, ఎవరికో పంచే పార్టీ కాదు. మీరు ఏ రాష్ట్రంలో మీ పార్టీ లేకున్నా మూటలు పట్టుకపోయి ఇచ్చిన చరిత్ర మీది. కానీ వాళ్ళ మా పార్టీ సామాజిక న్యాయం కోసం, పేదల హక్కుల కోసం, ఈ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఐక్యం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దాని మీద మట్టిపోయడం, దాని మీద తిట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలారా ఆలోచించండి. ఇవాళ పేదోళ్ళకు బస్సు పెడితే దాన్ని అడ్డుకున్నారు, ఆటోలను తీసుకొచ్చి గొడవలు పెట్టించారు. ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే కాలేదని, అరే నేను లెక్కలు తిప్పుతున్నా, నా దగ్గర ఉన్నాయి. నువ్వు 2 సార్లు చేసింది 16,000 కోట్లు, 20 లక్షల మందికే చేసినాం, ఒకసారి 21 లక్షల మందికే చేసినాం. మేము ఈ 10-20 రోజులలోనే 23 లక్షల మందికి చేసినాం. ఇంకా కొన్ని టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నామని చెప్పినాం. ఇంకా December 9th వరకు మిగతా కూడా చేస్తామన్నాం. కానీ ఇంత కూడా ఓపిక లెక్క పట్టలేక ఏదేదో చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు వాస్తవాలను వివరించాలన్నటువంటి లక్ష్యంతో, వాస్తవాలు తెలియజేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు మరి యొక్క ప్రగతి సభ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు కానీ, అదేవిధంగా నిరుద్యోగ యువత కానీ, ఉద్యోగాలు కనీసం డిఎస్సి కూడా ఇవ్వలేవు. నువ్వు టీచర్లు ఇవ్వలే, ప్రమోషన్లు ఇవ్వలే. మేము ఇచ్చినాం ప్రమోషన్లు, 10 ఏళ్ళ తర్వాత ప్రమోషన్లు ఇచ్చినాము. పిల్లలకు మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచినాము, ఉద్యోగాలు ఇచ్చినాము, ఉపాధి కల్పించినాము. ఇవన్నీ చేస్తూ ఉంటే ఓర్వలేక, తట్టుకోలేక అత్యంత దుర్మార్గంగా దుష్ప్రచారం